Hello all, welcome to Sribhavya Job Seller channel. In this video, we are going to discuss about the strength of materials quick revision series లో part లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ బెండింగ్ స్ట్రెస్ గురించి చూద్దాము. ఇంట్రొడక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రల్ యాక్సిస్ అని దేన్ని అంటామంటే మనం ఏదైతే క్రాస్ సెక్షన్ పాయింట్లో మనకి బెండింగ్ అనేది మొత్తం ఓవరాల్గా జీరో ఉంటుందో ఆ పాయింట్స్ అన్నిటిని కలిపిన లైన్ మనం న్యూట్రల్ యాక్సిస్ అని అంటాం. సో ఇన్ ఎలాస్టిక్ అనాలిసిస్ న్యూట్రల్ యాక్సిస్ ఇస్ సెంట్రాయిడ్ ఆల్ యాక్సిస్, ఓకే, which is the center of the area. కాకపోతే ప్లాస్టిక్ అనాలిసిస్లో ఏంటిది న్యూట్రల్ యాక్సిస్ అనేది ఈక్వల్ ఏరియా యాక్సిస్ అనమాట. ఎలాస్టిక్ అనాలిసిస్లో వచ్చేసి సెంట్రల్ యాక్సిస్ అంటే సెంటర్ ఆఫ్ ద ఏరియా అంటాం. ప్లాస్టిక్ అనాలిసిస్లో న్యూట్రల్ యాక్సిస్ అనేది ఈక్వల్ ఏరియా యాక్సిస్ అంటాం. వేరే సిమెట్రికల్ బెండింగ్ అంటే ఏంటి అంటే ప్లేన్ ఆఫ్ ద బెండింగ్ ఇంకా ప్లేన్ ఆఫ్ ద కపుల్ అనేది కోయిన్సైడ్ అయితే దాన్ని సిమెట్రికల్ బెండింగ్ అంటాం. వేరే అన్సిమెట్రికల్ బెండింగ్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ అన్సిమెట్రికల్ బెండింగ్ అంటే ఏంటి అంటే వెన్ ద ప్లేన్ ఆఫ్ ద బెండింగ్ అండ్ ప్లేన్ ఆఫ్ ద కపుల్ డు నాట్ కోయిన్సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ as అన్సిమెట్రికల్ బెండింగ్. ఓకే, నెక్స్ట్ అజంప్షన్స్ ఏంటి అంటే బెండింగ్ స్ట్రెస్లో మనం మెటీరియల్ అనేది హోమోజీనియస్ అనుకుంటాం, ఐసోట్రోపిక్ అనుకుంటాం, ఇంకా ఎలాస్టిక్ అండ్ హూక్స్లా అనేది వ్యాలిడ్ అవుతాయి అని అనుకుంటాం. ఇది నెక్స్ట్ ఈ ఇన్ టెన్షన్లో కంప్రెషన్లో సేమ్ ఉంటాయి అని అనుకుంటాం. నెక్స్ట్ ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ ఈవెన్ ఆఫ్టర్ ద బెండింగ్. ఇంకా షియర్ ఫోర్స్ అనేది వార్పింగ్ అని అవుతుంది, కాకపోతే అది నెగ్లెక్ట్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ క్రాస్ సెక్షన్ అనేది మనకి సేమ్ అలానే వర్టికల్గా ఉంటుందని అనుకుంటాం. ఇవన్నీ కూడా బెండింగ్ స్ట్రెస్లో అజంప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ సింపుల్ బెండింగ్ థియరీ అంటాం. అంటే ఏంటంటే ద స్ట్రెయిన్ ఆఫ్ ఎ ఫైబర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంటుంది, ఈ న్యూట్రల్ యాక్సిస్ నుండి స్ట్రెయిన్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈ ఫైబర్స్ అన్నిటికీ. ఇది ఓకే, ఇందులో మనకి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అంటాం. ఇది మనకి ఫార్ములా ఏంటి అంటే మే ఐ ఫైండ్ యువర్ ఎలిజబెత్ రాణి. ఇది ఒకటి షార్ట్ కట్ ట్రిక్ అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ సిగ్మా ఇచ్చారు, ఇక్కడ నేను ఎఫ్ అని ఇండికేట్ చేశాను అంతే. సో ఇది వచ్చేసి మనకి ఫార్ములా. ఇది మొత్తం ఓవరాల్గా బెండింగ్ స్ట్రెస్ అంతా కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ద కర్వేచర్ అంటే ఏంటంటే 1/r ని కర్వేచర్ అంటాం. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి 1/r ఈజ్ ఈక్వల్ టు m/ei వస్తుంది. అంటే ఏంటిది ఇక్కడ ఈ అనేది ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి m/ei విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/r. ఈ 1/rని కర్వేచర్ అని అంటాం. ఆఫ్ ద సెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బెండింగ్ మూమెంట్. అంతే కదా, బెండింగ్ మూమెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇంకా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లెక్చురల్ రిజిడిటీ, ఈఐకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఏంటిది కర్వేచర్ అనేది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ డిజైన్ క్రైటీరియా వచ్చేసి చూద్దాం. ఏంటి అంటే ద బీమ్ సెక్షన్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు రెసిస్ట్ ద ఎక్స్టర్నల్ బెండింగ్ రెసిస్ట్ చేసేంత స్ట్రెంగ్త్ అనేది ఉండాలి బీమ్కి, బెండింగ్ మనీ రెసిస్ట్ చేసేంత. సో టు ఎన్ష్యూర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బీమ్ ఇట్ ఈస్ నెసరీ దట్ ద గ్రేటెస్ట్ టెన్జైల్ అండ్ గ్రేటెస్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ ఎట్ ద క్రిటికల్ సెక్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్ దేర్ కరస్పాండింగ్ అలవబుల్ స్ట్రెసెస్ ఫర్ ద మెటీరియల్. అంటే ఏంటిది దాని యొక్క టెన్జైల్ స్ట్రెంత్ లార్జెస్ట్, ఇంకా కంప్రెసివ్ స్ట్రెంత్ లార్జెస్ట్, క్రిటికల్ సెక్షన్ దగ్గర దాని యొక్క అలవబుల్ స్ట్రెస్ని మించకుండా ఉండాలన్నమాట. అది దీని యొక్క మీనింగ్. సో ఇక్కడ జెడ్ అనేది మనం ఇంపార్టెంట్. ఏంటి జెడ్ అంటే దాన్ని సెక్షన్ మాడ్యులస్ అంటాం. దాని ఫామ్లో వచ్చేసి I/Y max సెక్షన్ మాడ్యులస్. ఇది ఎందుకు అంటే ఇట్ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సెక్షన్. ఓకే, అడగొచ్చు మనకి సెక్షన్ మాడ్యులస్ రిప్రజెంట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సెక్షన్ అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం మూమెంట్ that a section can resist without any point in its cross section having stress greater than the permissible bending stress. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అది మ్యాక్సిమం మూమెంట్ అన్నమాట. ఒక సెక్షన్లో దాని యొక్క పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెస్ కన్నా మించదన్నమాట. స్ట్రెస్ అనేది దానికన్నా మించదన్నమాట. అది దాన్ని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఐ సెక్షన్ ఇంకా సర్క్యులర్ సెక్షన్ ఇంకా రెక్టాంగులర్ సెక్షన్ సేమ్ ఉందనుకో అప్పుడు మనకి దేని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అంటే ఐ సెక్షన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత రెక్టాంగిల్, దాని తర్వాత సర్కిల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆర్డర్. ఓకే, మోర్ ద ఏరియా కాన్సన్ట్రేటెడ్ అవే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేటెడ్ అవే ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇస్ బెటర్ ద సెక్షన్. ఓకే, అంటే మనకి న్యూట్రల్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో మనకి ఏరియా అనేది కాన్సన్ట్రేట్ అవుతుందో అంత బెటర్గా సెక్షన్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఐ సెక్షన్లో ఎట్లుంటుంది, మనకి ఐ సెక్షన్ ఇలా ఉంటుంది కదా, న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది. సో మనకి ఏరియా అనేది న్యూట్రల్ యాక్సిస్ కన్నా దూరంగా ఉంది కదా, సో అప్పుడు
ఐ సెక్షన్ అనేది బెటర్ అన్నమాట. సో ఇది ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, జెడ్ ఫర్ ఐకి, ఇంకా రెక్టాంగిల్కి, ఇది సర్కిల్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే రేషియో ఆఫ్ సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ వెన్ కెప్ట్ సైడ్ హారిజెంటల్ టు డయాగోనల్ హారిజెంటల్. అంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ సెకండ్ది స్క్వేర్ యొక్క సెక్షన్ మాడ్యులస్ది హారిజెంటల్కి ఇంకా డయాగోనల్ని హారిజెంటల్కి పెట్టినప్పుడు దాని యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే √2 ఉంటుంది అనమాట. ఓకే, ద మూమెంట్ కెపాసిటీ ఇంక్రీజెస్ బై 29.27%. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బీమ్ కట్ అవుట్ ఫ్రమ్ సర్క్యులర్ లాగ్ ఆఫ్ వుడ్ ఆఫ్ డయామీటర్ డి. అంటే మనకి ఒక డి అనే డయామీటర్ అనే దాంతో ఒక సర్క్యులర్ వుడ్ అని ఇందులోకి వెళ్ళి మనం ఒక స్ట్రాంగెస్ట్ బీమ్ని కట్ చేయాలంటే దాని యొక్క విడ్త్ ఆఫ్ ద బీమ్ ఎంత ఉండాలి, డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎంత ఉండాలనేది ఈ క్వశ్చన్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. విడ్త్ ఆఫ్ ద బీమ్ ఎంత ఉండాలి మనకి, డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ వుడ్ బై √3 ఉండాలి. అండ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి √2/3 ఇంటూ డయామీటర్ ఆఫ్ ద బీమ్ ఉండాలి. ఇవి రెండు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లిక్స్డ్ బీమ్ అంటే ఏంటిదంటే బీమ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ వన్ మెటీరియల్, వాటిని ఫ్లిక్స్డ్ బీమ్స్ అంటాం ఆర్ కాంపోజిట్ బీమ్స్ అంటాం. దే కెన్ బి అనలైజ్డ్ బై యూజింగ్ ద ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ ఈవెన్ ఆఫ్టర్ ద బెండింగ్. ఆల్రెడీ మనం యూజ్ చేసినాము అది అసంప్షన్స్లో. దస్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ ద డెప్త్ రిమైన్స్ లీనియర్. దానివల్ల మనకి స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్ ఉంటుంది అనమాట ఓవరాల్ డెప్త్ ప్రకారంగా. So structures are statically indeterminate and the position of neutral axis is not centroid of the section. ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా స్టాటికల్ గా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్. ఇంకా వీటి యొక్క న్యూట్రల్ యాక్సిస్ అనేది సెంట్రోయిడ్ ఆఫ్ ద సెక్షన్ నుండి పాస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ద క్రైటీరియా ఆఫ్ స్ట్రెయిన్ కంపాటబిలిటీ హ్యాస్ టు బి యూజ్డ్. స్ట్రెయిన్ కంపాటబిలిటీ అనేది యూజ్ చేయాలి వీటిని సాల్వ్ చేయాలంటే. స్ట్రెయిన్ ఇన్ ద టూ మెటీరియల్స్ ఎట్ ఎ గివెన్ వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ హ్యాస్ టు బి ద సేమ్. ఓకే, ఒక టూ మెటీరియల్స్ యూజ్ చేస్తాం అన్నాం కదా, ఆ టూ మెటీరియల్స్ యొక్క స్ట్రెయిన్ అనేది ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర న్యూట్రల్ యాక్సిస్ ఉంది అక్కడ మనకి సేమ్ ఉండాలన్నమాట, హ్యాస్ టు బి సేమ్. ఇఫ్ బోత్ ద మెటీరియల్స్ ఆర్ రిజిడ్లీ జాయిన్ టుగెదర్ దే విల్ బిహేవ్ లైక్ ఎ యూనిట్ పీస్. ఒకవేళ రెండు కూడా రిజిడ్గా కనెక్ట్ అయి ఉంటే రెండు కలిపి ఒకటే యూనిట్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. అండ్ బెండింగ్ విల్ టేక్ ప్లేస్ అబౌట్ ద కంబైన్డ్ యాక్సిస్. సో ఆ రెండింటికి కాంబినేషన్లో వచ్చిన కంబైన్డ్ యాక్సిస్ అయితే ఉంటే దాని ప్రకారంగా మనకి బెండింగ్ అనేది జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ బోత్ ద మెటీరియల్స్ విల్ హ్యావ్ బీన్ సింప్లీ ప్లేస్డ్ వన్ అబౌవ్ ద అదర్, ఒకవేళ సింపుల్ రిజిడ్ కాకుండా సింపుల్గా నార్మల్గా జాయింట్ అనేది ఉంటే అప్పుడు దే విల్ బెండ్ అబౌట్ ద రెస్పెక్టివ్ జామెట్రిక్ యాక్సిస్. అప్పుడు దేనిచ్చు అదే అలా రెస్పెక్టివ్ వాటి జామెట్రిక్ యాక్సిస్ ప్రకారం బెండ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సిమెట్రిక్ సెక్షన్. సిమెట్రిక్ సెక్షన్లో ఏంటిదంటే స్ట్రెయిన్స్ ఆర్ సేమ్ ఎట్ ఏ లెవెల్. ఇట్లా చేసినప్పుడు మనకి ఇలా వస్తాయి అనమాట. ఇదంతా ఈక్వేషన్స్. ఓకే, ఇది సెక్షన్ ఇట్లా ఉంటే స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఓకే, ఇదంతా. ఇందులో మనకి ఎం అంటే ఏంటిదంటే మాడ్యులర్ రేషియో అంటే ఏంటిది, ఒక పర్టిక్యులర్ మెటీరియల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ విత్ పర్టిక్యులర్ మెటీరియల్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ చేస్తే మనకు వచ్చేది మాడ్యులర్ రేషియో అంటాం. అంటే కంపారిజన్ ఆఫ్ టూ డిఫరెంట్ యంగ్స్ మాడ్యులస్ని చేస్తే మనకు వచ్చేది మాడ్యులర్ రేషియో అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెక్షన్ కరెస్పాండింగ్ టు ఏ గివెన్ బెండింగ్ మూమెంట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ సేమ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది సేమ్ తీసుకొని మనం స్ట్రెసెస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే m ఈజ్ ఈక్వల్ టు σ1 ఇంటూ z1 ప్లస్ σ2 ఇంటూ z2. ఫర్ ఫైండింగ్ ద గవర్నింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసి ద స్ట్రెస్ వాల్యూ విచ్ ఇస్ రీచ్డ్ ఫస్ట్ అండ్ ద కరెస్పాండింగ్ స్ట్రెస్ ఇన్ ద అదర్ మెటీరియల్. దీంతో ఫైండ్ అవుట్ చేసి మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్సిమెట్రికల్ సెక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి, ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద న్యూ యాక్స్ ఆఫ్ ద బెండింగ్. దిస్ ద బెస్ట్ డన్ బై డ్రాయింగ్ ద ఈక్వాలెంట్ సెక్షన్. ఓకే, ఇట్లా ఈక్వాలెంట్ సెక్షన్ డ్రా చేసి మనం ఫస్ట్ ఏం చేయాలి, యాక్స్ ఆఫ్ బెండింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఫైండ్ న్యూట్రల్ యాక్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ సెక్షన్, దీని యొక్క న్యూట్రల్ యాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఫైండ్ ద ఎంఐ, moment of inertia, for the transformed section about centroid. Okay, next find the governing stress and then which is not being exceeded above the allowable stress, then find the moment of resistance. ఇదంతా దీని యొక్క ప్రాసెస్ అనమాట అన్సిమెట్రికల్ దానికి. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు బెండింగ్. ఇందులో టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి మనకి, ఇది ఫార్ములా u ఈజ్ ఈక్వల్ టు 1/2EI ఇంటిగ్రేషన్ ఆఫ్ mx స్క్వేర్ ఇంటూ dx. ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ సెంట్రాయిడ్ లోడ్కి ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, డబ్ల్యూ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ బై 96 EI. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ సింప్లీ సపోర్ట్ విత్ బీమ్ విత్ యూడిఎల్ ఉన్నప్పుడు మనకి డబ్ల్యూ స్క్వేర్
ఇంటూ L to the power of 5 by 240 ఇంటూ EI. EI అంటే ఏంటిది? యాక్సియల్ రిజిడిటీ, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, నెక్స్ట్ EI అంటే ఫ్లెక్చురల్ రిజిడిటీ. నెక్స్ట్ క్యాంటిలివర్ విత్ UDL అంటే ఏంటిది? W square ఇంటూ L to the power of 5 by 40 ఇంటూ EI. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ కాన్స్టాంట్ M త్రూ అవుట్ అంటే అప్పుడు M అనే మూమెంట్ అనేది కపుల్ అనేది యాక్ట్ అయితే అప్పుడు మనకి M square ఇంటూ L by 2EI. ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కేసెస్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ షేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటిదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేరింగ్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది అంటే మనకి ఇదనమాట. టౌ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ A ఇంటూ Y బార్ బై I ఇంటూ B. ఇది ఫార్ములా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అజంప్షన్స్ ఏంటి అంటే ఫర్ ఆల్ ద వాల్యూ ఆఫ్ Y అండ్ టౌ ఈజ్ యూనిఫామ్ అక్రాస్ ద విడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ షేప్. దాని షేప్ ఎట్లా ఉన్నా పర్లేదు, విడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ప్రకారం మనకు అన్ని వాల్యూస్ కూడా సేమ్ యూనిఫామ్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ V అనేది ఏంటిది మనకి dm/dx కదా, ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసాం షియర్ ఫోర్స్ అప్పుడు. ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అజంప్షన్ దట్ బెండింగ్ మూమెంట్ వేరీస్ లీనియర్లీ అక్రాస్ ద సెక్షన్ అండ్ ఈజ్ జీరో ఎట్ ద సెంట్రాయిడ్. ఇది ఎట్లా అనుకుంటున్నాం మనం, బెండింగ్ మూమెంట్ అనేది జీరో అని అనుకుంటున్నాం ఎక్కడ, సెంట్రాయిడ్ దగ్గర. అట్లా తీసుకుంటే మనకి V ఈజ్ ఈక్వల్ dm/dx వస్తుంది. నెక్స్ట్ ద మెటీరియల్ ఈస్ హోమోజీనియస్ అనుకుంటాం, ఐసోట్రోపిక్ అనుకుంటాం, అండ్ ద వాల్యూ ఆఫ్ ద E ఈజ్ సేమ్ ఫర్ టెన్షన్ అండ్ కంప్రెషన్. ఇవన్నీ కూడా అజంప్షన్స్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్, ఓవరాల్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ స్ట్రెస్, యావరేజ్ షియర్ ఇంకా మ్యాక్సిమం షియర్కి మధ్య ఉన్న రిలేషన్ అనమాట. ఫర్ ఒకవేళ రెక్టాంగిల్ సెక్షన్ అనుకున్నప్పుడు మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, V/BD. అక్కర్ సెట్ Y ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్, Y డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట, Y ఫార్ములా ఇది. నెక్స్ట్ టౌ మ్యాక్స్ ఎంత, టౌ మ్యాక్స్ బై టౌ యావరేజ్ ఇది వాల్యూ వచ్చేసి 3/2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్కిల్కి వచ్చేసి టౌ మ్యాక్స్ బై టౌ యావరేజ్ వచ్చేసి 4/3. దీనికి రెక్టాంగిల్కి 3/2, సర్కిల్కి 4/3, వేరస్ ట్రయాంగిల్కి వచ్చేసి 3/2 అండ్ ఎక్స్ బార్ వచ్చేసి h/2. నెక్స్ట్ రాంబస్కి వచ్చేసి టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/8 టైమ్స్ ఆఫ్ టౌ యావరేజ్. ఎట్ ఫ్రమ్ టాప్ నుండి అయితే ఇంత, ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ అయితే ఇంత వాల్యూస్. ఓకే, నెక్స్ట్ హాలో సర్కిల్ అయితేనేమో మనకి ఇది ఫార్ములా, టౌ యావరేజ్ వాల్యూ ఇంత. ఇదంతా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ షేప్ ఫ్యాక్టర్. షేప్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టౌ మ్యాక్స్ బై టౌ యావరేజ్. ఓకే, మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ టు ద ఆఫ్ ద యావరేజ్ షేర్ స్ట్రెస్ చేస్తే మనకు వచ్చే షేప్ ఫ్యాక్టర్. ఇవన్నీ కూడా షేప్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ షియర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుందో ఒక్కొక్క సెక్షన్స్ కంటే, రెక్టాంగిల్కి ఇలా ఉంటుంది, సర్కిల్కి కూడా ఇలానే ఉంటుంది, హాలో దానికి ఇలా ఉంటుంది. మనకి ఎక్కడైతే లీస్ట్ ఏరియా ఉంటుందో అక్కడ మనకి షేర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఐ సెక్షన్కి ఇలా ఉంటుంది, టీ సెక్షన్కి ఇలా ఉంటుంది, అండ్ వేరేస్ ఇన్వర్టెడ్ ఎల్ సెక్షన్కి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి షేర్ స్ట్రెస్ డయాగ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ అయితేనేమో ఇలా క్రాస్ బిల్టప్ ఐ సెక్షన్కి ఇలా ఉంటుంది, స్క్వేర్ ఆర్ రాంబస్కి ఇలా, ట్రయాంగిల్కి ఇలా, రోల్డ్ ఐ సెక్షన్కి ఇలా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్. ఓకే, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్. నెక్స్ట్ షియర్ సెంటర్. షియర్ సెంటర్ అంటే ఏంటి అంటే the shear center is the point through which a force can be applied which will cause a beam to bend and yet no twist. అంటే బెండ్ అయితే కాకపోతే ట్విస్ట్ అవ్వదు అనమాట ఆ పాయింట్ నుండి, దాన్ని షియర్ సెంటర్ అని అంటాం. షియర్ సెంటర్ will always lie on the axis of the symmetry of the cross section. Okay, next the location of the shear center is only a function of the geometry of the cross section and does not depend upon the applied loading పైన డిపెండ్ అవ్వదు, it depends on the geometry of the cross section. Okay, next shear center of the sections consisting of two intersecting narrow rectangles always lies at a intersection of the center line of the two rectangles. ఇది ఒకటి. Next shear center of semicircular arc strip of radius r will be at a distance of 4r/3π from the center of the arc. ఇది గుర్తుపెట్టుకోండి. For the given channel section shear center అనేది ఇలా ఉంటుంది అనమాట ఛానల్ సెక్షన్కి. నెక్స్ట్ షియర్ ఫ్లో, ఇది కూడా ఇంపార్టెంట్. షియర్ ఫ్లో అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ the force per unit length అనమాట along the axis of the beam. The value is found from the shear formula and is used to determine the shear force developed in fasteners and glue that holds the various segments of a composite beam together. Shear flow formula వచ్చేసి VQ/I indicated by small q.
ఇది shear flow formula can be used to determine the distribution of the shear flow throughout the thin walled member provided the shear V acts along the axis of the symmetry or principal central axis of inertia for the cross section. Next, if a member is made from segments having thin walls, only the shear flow is parallel to the walls of the member is important. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. Next, the shear flow varies linearly along the segments that are perpendicular to the direction of the shear V. నెక్స్ట్ ఇంకేంటి ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అండ్ షియర్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది అనమాట. షియర్ ఫ్లో వేరీస్ పారాబోలికల్లీ అలాంగ్ ద సెగ్మెంట్స్ దట్ ఆర్ ఇంక్లైన్డ్ ఆర్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద షియర్ వి. నెక్స్ట్ ఆన్ ద క్రాస్ సెక్షన్ ద షియర్ ఫ్లోస్ అలాంగ్ ద సెగ్మెంట్ సో దాట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద వర్టికల్ షియర్ ఫోర్స్ వి అండ్ యట్ సాటిస్ఫైస్ ద హారిజెంటల్ ఫోర్స్ ఈక్విలిబ్రియం. ఇవన్నీ కూడా షియర్ ఫ్లోకి సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ ఏంటిది? కర్వేచర్ ఈక్వేషన్ వచ్చేసి 1/r ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా మనకి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ స్మాల్ డిఫ్లెక్షన్స్ వచ్చేసి మనకి ఏంటి? ei into d square by dx square is equal to minus m, whereas slope d theta by dx is equal to minus m by ei. ఇవన్నీ కూడా ఫార్ములాస్. నెక్స్ట్ దిస్ ఈక్వేషన్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ to find the angle of rotation theta or the deflection y provided the bending moment is known. ఇది సైన్ కన్వెన్షన్ ఏంటిది? x is positive when measured towards the right and y is positive when measured downwards and theta is positive when it is rotating is clockwise from the x axis. ఇవన్నీ కూడా సైన్ కన్వెన్షన్. ఇంకా m అనేది పాజిటివ్ when it is sagging bending moment. నెక్స్ట్ ఇందులో మనకి మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి? డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్. అండ్ దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ one uniform m into x equation is the whole span of the beam. For considered point load or moment load, equation varies which increases computations. ఇదన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు బెటర్ అంటే కాన్స్టెంట్ పాయింట్ లోడ్ ఇంకా మూమెంట్ లోడ్ ఉన్నప్పుడు బెటర్ అన్నమాట. సో స్టెప్స్ ఏంటిది? ఫస్ట్ ఇంటిగ్రేట్ వన్స్ టు గెట్ స్లోప్. ఫస్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి స్లోప్ వస్తుంది. మళ్ళీ అప్లై బౌండరీ కండిషన్స్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ c1 వస్తుంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంటిగ్రేట్ సెకండ్ టైం టు ఫైండ్ ద డిఫ్లెక్షన్ ప్రొఫైల్ అండ్ అప్లై బౌండరీ కండిషన్స్ టు ఫైండ్ ద కాన్స్టెంట్. అప్పుడు మళ్ళీ మనకి c2 వస్తుంది. సెకండ్ టైం వేస్తే మనకి డిఫ్లెక్షన్ వస్తుంది. ఫస్ట్ టైం వేస్తే మనకి స్లోప్ వస్తుంది. సెకండ్ టైం వేస్తే డిఫ్లెక్షన్ వస్తుంది. స్లోప్ అంటే తీటా, డిఫ్లెక్షన్ అంటే y. ఓకే, నెక్స్ట్ మెకాలేస్ మెథడ్. ఇందులో ఏంటి? వెన్ ద బీమ్ ఇస్ సబ్జెక్ట్ టు సెవరల్ పాయింట్ లోడ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ పాయింట్ లోడ్స్ అండ్ UDL for some portion. అప్పుడు ఇది బెటర్. The procedure of double integration becomes highly cumbersome. However, the complications can be avoided by the use of the discontinuity functions for different segments of the beam. Two kinds of discontinuity functions ఏంటి అంటే మెకాలేస్ ఫంక్షన్ ఒకటి, సింగులారిటీ ఫంక్షన్ ఒకటి. ఇవి యూజ్ చేస్తాం మనం. ఫస్ట్ ఫర్ కాన్స్టెంట్ లోడ్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ అండ్ ఫర్ నాన్ ప్రిస్మాటిక్ బీమ్ ఇది కాదన్నమాట. నెక్స్ట్ సూపర్పోజిషన్ మెథడ్. ఇందులో ఏంటిది? మెథడ్ ఈస్ suitable when more than one type of loading act and slope and deflection of the constant point is known by the standard results. ఒక పాయింట్ తెలుసు, ఇంకా మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ లోడింగ్ యాక్ట్ అవుతుంది అన్నప్పుడు మనం సూపర్పోజిషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. దెన్ ద ఫైనల్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ద సూపర్పోజిషన్. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటిది? మూమెంట్ ఏరియా మెథడ్ ఆర్ మోర్స్ మెథడ్ అంటాం దీన్ని. దిస్ మెథడ్ ఈజ్ ఎస్పెషల్లీ సూటెడ్ వెన్ ద డిఫ్లెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ద రొటేషన్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రిక్వైర్డ్. ఒకటే పాయింట్ దగ్గర మనకి కావాలి ఏంటిది? డిఫ్లెక్షన్ ఇంకా యాంగిల్ ఆఫ్ రొటేషన్ కావాలన్నప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ దీస్ క్వాంటిటీస్ డైరెక్ట్లీ వితౌట్ ఫస్ట్ ఫైండింగ్ ద కంప్లీట్ ఈక్వేషన్ ఫర్ ద డిఫ్లెక్షన్ కర్వ్. మనం డిఫ్లెక్షన్ కర్వ్తో సంబంధం లేకుండా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఎ పాయింట్ ఈస్ డినోటెడ్ యాజ్ YAC, వేర్ లోవర్ సఫిక్స్ ఏం చేస్తుంది? డినోట్స్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ under the consideration and the upper suffix means the point with respect to which the deflection is being calculated. అంటే కింది ఏమో మనకి ఎక్కడ డిఫ్లెక్షన్ దాన్ని చెప్తుంది, ఏ అంటేనేమో విత్ రెస్పెక్ట్ టు వాట్ ద డిఫ్లెక్షన్ ఈస్ అనేది అనే పాయింట్ చెప్తుంది అనమాట. సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్, అప్పర్ సఫిక్స్ అనమాట, అప్పర్ ఇంక్ లోవర్ సఫిక్స్. నెక్స్ట్ ద డీవియేషన్ ఆఫ్ ఎ పాయింట్ DA and C from the tangent A. ఓకే, నెక్స్ట్ డిఫ్లెక్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ అంటే దానికి ఫార్ములా వచ్చేసి ఇది అనమాట. ఇట్లా చేస్తాం. ఇందులో మళ్ళీ మనకి ఫస్ట్ థీరం సెకండ్ థీరం రెండు ఉంటాయి. ఫస్ట్ థీరం ఏం చెప్తుందంటే మనకి ద యాంగిల్ స్లోప్ని బిట్వీన్ టాంజెంట్స్ టు ద డిఫ్లెక్షన్ కర్వ్ ఎట్ 2 points A and B is equal to the negative of area of M by EI diagram between the points. మనకి ఫస్ట్ స్లోప్ అనేది ఇండికేట్ చేస్తుంది ఫస్ట్ థీరం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ మోస్ట్ థీరం ఏం చెప్తుందంటే ద డీవియేషన్ ఆఫ్ B from tangent is equal to negative of first moment with respect to B of M by EI diagram area between A and B.
మనకి ఏం చెప్తుంది, డిఫ్లెక్షన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ మోర్స్ థీరం ఏమో మనకి స్లోప్ ఇస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి డిఫ్లెక్షన్ ఇస్తుంది. మనకి M/EI డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, M/EI డయాగ్రామ్ అంటే లేదు, జస్ట్ బెడిమన్ డయాగ్రామే బై EI వేస్తే అయిపోతుంది అంతే ఓవరాల్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎక్స్ బార్ యాజ్ ఇట్స్ ఒరిజిన్ డేవియేషన్. ఇది మనకి ఇక్కడ ఎక్స్ బార్ ఉంది కదా, ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని ఇక్కడ మనకి ఇచ్చారు కొన్ని షేప్స్కి. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్. ఓకే, ఎక్స్ బార్ వాల్యూస్ ఇచ్చారు మనకి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి కాంజుగేట్ బీమ్ మెథడ్. దిస్ అప్రోచ్ ఇస్ గుడ్ ఫర్ బీమ్స్ హ్యావింగ్ వేరియబుల్ ఫ్లెక్చురల్ రిజిడిటీ. ఫ్లెక్చురల్ రిజిడిటీ అంటే ఏంటిది, EI. ఓకే, అది ఉన్నప్పుడు మనకి వేరియేషన్ ఉన్నప్పుడు మనకి ఇది బెటర్ అనమాట. ఏ కాంజుగేట్ బీమ్ ఈజ్ అన్ ఇమాజినరీ సెకండరీ బీమ్ మెథడ్ విచ్ వెన్ లోడెడ్ విత్ M/EI డయాగ్రామ్ ఆఫ్ ద రియల్ బీమ్. ఓకే, రియల్ బీమ్ని M/EI డయాగ్రామ్ అట్లా చేసుకొని మనం చేస్తాం అనమాట. అంటే మనం కొన్ని ఇమాజినరీ సెకండ్ బీమ్ మెథడ్ యూజ్ చేసి విల్ ఫైండ్ అవుట్ దిస్ అనమాట. డైరెక్ట్లీ ద స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ బీమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. Yield directly the slope and deflection of the real beam in the form of shear force and bending moment of the కాంజుగేట్ బీమ్. అంటే అందులో ఉన్న స్లోప్ డిఫ్లెక్షన్ అనేది ఇందులో ఉన్న షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ అట్లా చేస్తే మనకు వస్తుంది అనమాట. ఒకటి రియల్ బీమ్ ఉంటుంది, ఒకటి కాంజుగేట్ బీమ్ ఉంటుంది అనమాట. అట్లా చేసి విల్ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఇందులో మనకి థియరం 1 ఉంటుంది, అదేం చేస్తుంది, మనకి స్లోప్ని ఇండికేట్ చేస్తుంది. స్లోప్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద రియల్ బీమ్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద షియర్ ఎట్ ద కరస్పాండింగ్ పాయింట్ ఇన్ ద కాంజుగేట్ బీమ్. మనకి కాంజుగేట్ బీమ్లో అంటే మనం అజ్యూమ్ చేసుకున్న బీమ్లో షియర్ ఫోర్స్ అయితే ఎంతైతే ఉందో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, అదే మనకి రియల్ బీమ్లో ఉన్న స్లోప్ అన్నమాట. అదొకటి. నెక్స్ట్ థీరం 2 ఏం చెప్తుందంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ద రియల్ బీమ్ దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ కావాలి ఆర్ డిఫ్లెక్షన్ కావాలి అంటే విచ్ ఈస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ద మూమెంట్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద కాంజుగేట్ బీమ్. మన కాంజుగేట్ బీమ్లో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి మూమెంట్ ఎంత ఉందో అది మనకి రియల్ బీమ్లో ఉన్న డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, థీరం 1 థీరం 2. సేమ్ అక్కడ పైన కూడా మనకి థీరం ఫస్ట్ మోర్స్ థీరం ఏం చెప్తుంది, స్లోప్ గురించి. సెకండ్ మోర్స్ థీరం వచ్చేసి మనకి డిఫ్లెక్షన్ బీమ్. సేమ్ ఇక్కడ కాంజుగేట్ మెథడ్లో కూడా సేమ్ అంతే అనమాట. మనం ఎట్లా మరి కాంజుగేట్ బీమ్ రియల్ బీమ్ ఎట్లా డిఫరెన్స్ చేస్తామంటే, రియల్ బీమ్ ఎట్లా ఉంటే కాంజుగేట్ బీమ్ ఎట్లా డ్రా చేయాలి అని అంటే, రియల్ బీమ్లో మనకి హింజ్ ఉందనుకోండి ఎండ్, మనకి కాంజుగేట్ బీమ్లో కూడా హింజే యూజ్ చేసుకోవాలి. రియల్ బీమ్లో ఫ్రీ ఎండ్ ఉంటే కాంజుగేట్ బీమ్లో దాన్ని ఫిక్స్డ్ ఎండ్ లాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ రియల్ బీమ్లో ఫిక్స్డ్ ఎండ్ ఉంటే కాంజుగేట్ బీమ్లో ఫ్రీ ఎండ్ పెట్టుకోవాలి. ఒకవేళ రియల్ బీమ్లో మనకి రోలర్ కానీ సపోర్ట్ కానీ ఉంటే కాంజుగేట్ బీమ్లో కూడా రోలర్ ఆర్ సపోర్టే పెట్టుకోవాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మనకి ఈ రియల్ బీమ్లో మనకి ఇంటర్నల్ హింజ్ ఉంటే మనం దాన్ని కాంజుగేట్ బీమ్లో రోలర్ సపోర్ట్ కింద కానీ లేకపోతే ఇంటీరియర్ పిన్ కానీ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మనకి ఒరిజినల్ ఆర్ రియల్ బీమ్లో ఇంటీరియర్ పిన్ కానీ నైఫ్ ఎడ్జ్ కానీ ఉందనుకో, అంటే హింజ్ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటీరియర్ హింజ్ అనేది పెట్టుకుంటాం, మిడిల్ ఆఫ్ ద బీమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఒకవేళ లింక్ ఉందనుకోండి ఒరిజినల్ బీమ్లో, అప్పుడు మనకి కాంజుగేట్ బీమ్లో రోలర్ వస్తుంది. ఒకవేళ రోలర్ ఉందనుకోండి మిడిల్ ఆఫ్ ద స్పాన్లో రియల్ బీమ్లో మనకి లింక్ వస్తుంది ఎక్కడ, కాంజుగేట్ బీమ్లో. ఇవన్నీ కూడా డ్రా చేసుకునే కండిషన్స్ అనమాట, హౌ టు చేంజ్ రియల్ బీమ్ టు కాంజుగేట్ బీమ్ అనేది. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఏంటిది, లోడింగ్ ఆన్ ద కాంజుగేట్ బీమ్ ఈక్వల్ టు ద M/EI డయాగ్రామ్. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అండ్ నెగటివ్ ఇట్ యాక్ట్స్ అప్వర్డ్స్. ఇది గుర్తుపెట్టుకోండి సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద రియల్ బీమ్ విల్ బి క్లాక్ వైజ్ ఇఫ్ ద SF ఈస్ పాజిటివ్. మనకి షియర్ ఫోర్స్ అనేది పాజిటివ్ వస్తే స్లోప్ అనేది పాజిటివ్ ఉంటుంది రియల్ బీమ్లో. నెక్స్ట్ ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో వచ్చిందనుకో షియర్ ఫోర్స్ అనేది నెగటివ్ ఉంటుంది. నెక్స్ట్ డిఫ్లెక్షన్ గురించి చూస్తే రియల్ బీమ్లో మనకి డౌన్వర్డ్ ఉందనుకోండి విల్ బి డౌన్వర్డ్ ఇఫ్ ద బెండింగ్ మూమెంట్ అనేది మనకి కాంజుగేట్ బీమ్లో పాజిటివ్ ఉంటే డౌన్వర్డ్ ఉంటుంది, అప్పుడు ఉంటే బెండింగ్ మూమెంట్ నెగటివ్ ఉంటుంది. ఇవన్నీ కూడా సైన్ కన్వెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ మెథడ్. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ ఇన్ ద బీమ్ అంటే ఫార్ములా వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ చూసినాం మనం. ఈక్వేట్ టు ఫైండ్ ద డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఈక్వేట్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఇది వస్తుంది అనమాట, 1/2 ఇంటూ P ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు U, వేర్ డెల్టా ఈజ్ ద డిఫ్లెక్షన్. ఇక్కడ ద ఓన్లీ డిఫ్లెక్షన్ వీ కెన్ ఫైండ్ ఈజ్ ద డిఫ్లెక్షన్ అండర్ ద లోడ్. మనకి లోడ్ కింద ఉన్న డిఫ్లెక్షన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ నాట్ ద డిఫ్లెక్షన్ ఎల్స్వేర్. వేరే దగ్గర ఉన్న డిఫ్లెక్షన్ని ఫైండ్ అవుట్ చేయలేము. Similarly, when a beam is subjected to couple, the rotation can be found by equating to 1/2 into mu into theta. దీంతో ఈక్వేట్ చేస్తే we can find out the couple అనమాట, couple ఉన్నప్పుడు. Here also the rotation is found at the point where the couple is applied. ఓకే, కపుల్ ఎక్కడ అయితే అప్లై చేసిందో అక్కడ మన రొటేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట.
Next, however, we can find the deflection at any other point of the beam by two other methods. వేరే మెథడ్స్ ఏంటి ఒకటి యూనిట్ లోడ్ మెథడ్, నెక్స్ట్ ఫిక్షియస్ లోడ్ మెథడ్ ఆర్ కాస్టిగ్లియానోస్ మెథడ్. ఇవి రెండుతోనూ ఫైండ్ అవుట్ చేయొచ్చు వేరే దగ్గర ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏంటిది మనకి యూనిట్ లోడ్ మెథడ్ అంటే ఏంటిది, డిఫ్లెక్షన్ ఎట్ ఎనీ పాయింట్ అంటే మనకి ఫార్ములా ఇది. ఎం అంటే ఏంటిది, మూమెంట్ డ్యూ టు యూనిట్ లోడ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క చిన్న మూమెంట్ ఎంత అనేది. నెక్స్ట్ కాస్టిగ్లియానోస్ ఫస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. Castigliano's first theorem ఇదేంటిది, deflection caused by an external force is equal to the partial derivative of the strain energy with respect to that force. ఇది ఓకే, deflection partial derivative of strain energy with respect to that force. Okay, next in the above expression dou m by dou w is evaluated by differentiating inside the integral sign. If no load is acting at a point where the deflection is desired, a fictitious load W మనం ఎక్కడైతే మనకి కావాలో ఏమంటే డిఫ్లెక్షన్ అనేది అక్కడ ఒక మనకి లోడ్ అనేది యాక్ట్ లేకపోతే ఒక టెంపరీ లోడ్ అనేది W అనే లోడ్ అనేది యాక్ట్ అవుతుంది అన్నట్టు తీసుకొని మనం డిఫ్లెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనం దాన్ని బిఫోర్ అనేది ఫిక్షియస్ లోడ్ అనేది 0 పెట్టుకొని చేస్తాం. దిస్ మెథడ్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫిక్షియస్ లోడ్ మెథడ్ అని అంటాం దీన్ని. అందుకని if deflection is happening in opposite direction of applied load, then the negative sign comes. Okay. Next topic వచ్చేసి fixed beam. Fixed beam ఏంటిది, statically indeterminate beams ఇవి. When the number of unknown reaction components exceeds the static equilibrium conditions, it is called a statically indeterminate beam. అది fixed beam అనేది statically indeterminate beam. To determine the reaction components at the supports of such beams, we will have to consider the equations of the deformations or displacements in addition to the equations of the statistics. మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తో పాటుగా మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ కూడా కలుపుకుంటూనే మనకి స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏరియా మూమెంట్ మెథడ్. ఇందులో ఏరియా ఆఫ్ ఫ్రీ అండ్ ఫిక్స్డ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఆర్ ఈక్వల్ యాజ్ ద స్లోప్ ఈజ్ 0 at both ends. Next, also moment of area method is equal as the deflection is also 0 at the ends. ఇది area moment method. Next, method of superposition అంటే the method of superposition is an important tool in analyzing statically indeterminate structures. Okay, ఇది చాలా important. The method essentially consists of identifying the statical redundants from the indeterminate structure and removing the redundant reactions, thus making the structure statically determinate. The structure is known as release structure or the basic determinant structure. ఇదంతా కూడా మెథడ్ ఆఫ్ సూపర్పోజిషన్ మనం చేసే ఎట్లా చేసాం ప్రొసీజర్ అనమాట. The principle of superposition is then applied according to which the final displacements due to both the actual loads and the redundant reactions must be equal to the sum of those displacements as calculated separately. ఇవి రెండు కూడా మెథడ్స్ అనమాట for determining the statically indeterminate beams. Okay. Next, column అంటే ఏంటిది, it is a compressive member as we all know. Buckling failure, Euler's theory ఏం చెప్పి మనకి PCR is equal to n square into pi square into EI by L square, L effective square. అంటే ఏంటి, ఇక్కడ మనకి n అనేది సింగిల్ బో కండిషన్ కి 1 అండ్ డబుల్ బో కండిషన్ కి 2. n అనేది మనకి వాల్యూ అనేది ఇస్తారు మనకి యాజ్ పర్ ద కండిషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ they have mentioned, we will find out that. Next, critical stress అంటే ఏంటి, sigma CR is equal to pi square into EI by lambda square. Okay, as the critical stress is inversely proportional to the slenderness ratio, lambda and the slenderness ratio, for smaller and indeterminate columns, stress is more than the crushing strength of the material, which is not possible. Hence, Euler theory gives higher value for buckling load. అందుకని యూలర్ థియరీ ఏమంటారంటే ఓవర్ అంటే హైయర్ ఎస్టిమేట్ ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, Rankine's theory ఏం చెప్తుంది, it takes into account the failure by both the crushing and buckling, so it is generally used for the intermediate columns. However, it can be used for both short and long columns కి యూజ్ చేస్తాం. Rankine's load ఏంటిది, ఫార్ములా ఇది 1 by PR is equal to 1 by PC plus 1 by PE, where PR అనేమో Rankine's load, PC అంటే crushing load, PE అంటే Euler's buckling load. ఇవన్నీ by rearranging the equation we get ఇదంతా ఫార్ములా వస్తుంది మనకి, PR is equal to. నెక్స్ట్, ఎఫెక్టివ్ లెంత్, LE అంటే ఎఫెక్టివ్ లెంత్ కదా, సో ఎఫెక్టివ్ లెంత్ అండ్ సపోర్టివ్ కండిషన్స్ బట్టి మనకి ఎఫెక్టివ్ లెంత్ అనేది మారుతుంది కదా, సో దాన్ని బట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రాక్చర్ ఈస్ కాల్డ్ as ఎఫెక్టివ్ లెంత్ అంటాం. ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద కాలమ్ విత్ గివెన్ ఎండ్ కండిషన్స్ is equal to equivalent column of the same metal with both ends hinged and having magnitude of critical load equal to that of the column. అంటే బోత్ ఎండ్స్ హింజ్డ్ అయితే L is equal to L effective is equal to LA. ఒకవేళ ఒక ఎండ్ ఫిక్స్డ్ ఉండి ఒక ఎండ్ ఫ్రీ ఉంది అనుకోండి, అప్పుడు మనకి
ఎల్ ఎఫెక్టివ్ లెంత్ అనేది ఇంటూ 2 టైమ్స్ అవుతుంది, 2 ఇంటూ ఎల్ అవుతుంది. ఒకవేళ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎఫెక్టివ్ లెంత్ అనేది L/2 అవుతుంది అనమాట. ఒకవేళ ఒక ఎండ్ ఫిక్స్డ్ ఉండి ఒక ఎండ్ అనేది హింజ్ ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఎల్ ఎఫెక్టివ్ అనేది L/√2 అవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ ఈక్వల్ టు √I/A. సర్కిల్కి రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చేసి ఫార్ములా D/4. స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటిది ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎఫెక్టివ్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్. ఇది నెక్స్ట్ కంబైన్డ్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెస్. ఎక్సెంట్రిక్ లోడింగ్ ఉన్నప్పుడు ఏంటిది మనకి సిగ్మా డైరెక్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ అంటే వాల్యూ అంటే P/A ఫార్ములా. బెండింగ్ స్ట్రెస్కి ఏమవుతుంది మై ఫైనల్ ఎలిబితర్ అన్నమాట, దాని నుండి వస్తుంది అనమాట. M/I ఇంటూ Y ఆర్ ఎల్స్ P/I ఇంటూ Y. నెక్స్ట్ టోటల్ స్ట్రెస్ అయితే ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఏమవుతుంది సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు బై కంబైనింగ్ దీస్ టూ, డైరెక్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇంకా బెండింగ్ స్ట్రెస్ రెండింటిని సమ్ చేసి వచ్చేది టోటల్ స్ట్రెస్ అయితే ఎక్స్ట్రీమ్ ఫైబర్ అనమాట. ఇది మ్యాక్సిమం. నెక్స్ట్ మినిమం వచ్చేసి మధ్యలో మైనస్ పెడితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ మిడిల్ థర్డ్ రూల్ అనమాట. ఏంటిది ఇది మనకి అంతా మనకి ఇరిగేషన్లో కూడా మర్చి ఉంటుంది ఆల్రెడీ. ఇరిగేషన్లో మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన డ్యామ్స్లో మనకి సిగ్మా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A ప్లస్ ఆర్ మైనస్ M/Z ఉంది కదా, అలా అన్నమాట. ఈ Z ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ I ఇంకా Y ఉంది కదా, దాన్ని బట్టి I/Y అంటే Z, సో ఇక్కడ Y/I కాబట్టి 1/Z. నెక్స్ట్ రెక్టాంగులర్ సెక్షన్ మిడిల్ థర్డ్ రూల్. వెన్ సిగ్మా నాట్ is less than sigma b, due to which the stress changes sign, being partly compressive and partly tensile. In many structures such as masonry structures or concrete structures, development of tensile stress in a section is neither desirable nor permissible as they are weak in tension. Okay, next in order that tension develop అవ్వద్దు అంటే it should be this, ఇట్లా ఉండాలన్నమాట ఫార్ములా. అంటే సిగ్మా నాట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా బి. రెక్టాంగులర్ సెక్షన్కి ఈ అనేది ఎక్సెంట్రిసిటీ అనేది ఇంత లోపు ఉండాలి D/6. సో అందుకనే మనకి చూసాం కదా అక్కడ కింద బేస్ ఆఫ్ ద ఫుటింగ్లో మనకి హెచ్ బి ఇన్ బిట్వీన్ మిడిల్ థర్డ్ రూల్ అని అంటాం. అది ఇరిగేషన్లో ద స్ట్రెస్ విల్ బీ ఆఫ్ the same sign throughout the section if the load line is within the middle third of the section. This requirement is commonly known as the middle third rule అంటాం. మనకు అందులో ఎక్కువ మేజర్గా వస్తుంది. నెక్స్ట్ సర్క్యులర్ సెక్షన్కి మిడిల్ ఫోర్త్ రూల్ అంటాం. దీనికి సాలిడ్ సర్క్యులర్ సెక్షన్కి K² ఈజ్ ఈక్వల్ D²/16 అంటాం. నెక్స్ట్ ఈ మ్యాక్స్ అనేది ఎంత D/8. దస్ ఇన్ ఆర్డర్ దట్ టెన్షన్ అనేది డెవలప్ అవ్వద్దు అంటే లోడ్ లైన్ అనేది మస్ట్ ఫాల్ విత్ ఇన్ ద మిడిల్ ఫోర్త్ ఆఫ్ ద సెక్షన్. దేనికి ఇది సాలిడ్ సర్క్యులర్ సెక్షన్కి మిడిల్ ఫోర్త్ రూల్. ఓకే, నెక్స్ట్ హాలో సర్క్యులర్ సెక్షన్కి ఈ మ్యాక్స్ వచ్చేసి ఇంత అనమాట. ఎక్సెంట్రిసిటీ అప్లై మ్యాక్సిమం అలయబుల్ ఇంత అనమాట. నెక్స్ట్ ద కోర్ ఆఫ్ ఏ సెక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే అక్కడ కర్న్ వెన్ ద లోడ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద కర్న్ ఏరియా అంటే ఇదనమాట, ఈ పొజిషన్, ఈ ఏరియా. దెన్ నో టెన్షన్ అక్కర్స్ ఇన్ ద కాలమ్, అప్పుడు మనకి కాలంలో టెన్షన్ ఉంది అక్కర్ అవ్వదు అని చెప్తున్నారు. కెర్న్ అంటే మనకి రెక్టాంగిల్ ఆల్రెడీ చూసాం కదా, D/3 ఇటు ఇక్కడ D/6 మొత్తం ఓవరాల్గా పాయింట్ ఉంది. సో D/6 చేసి మనకి D/3 వస్తుంది. అట్లా ఇక్కడ ఏంటి మనకి D/8 సో D/4. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఇందాక చూసాం కదా మనం, అట్లా అనమాట. అవన్నీ కర్న్ ఏరియా వస్తుంది. ఇట్ ఈస్ ఆఫ్ డైమండ్ షేప్ రాంబస్ ఉంటే ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ విత్ డయాగనల్స్ ఆఫ్ D/3 ఉంటుంది. ఫర్ సాలిడ్ సర్క్యులర్ కాలమ్ మిడిల్ ఫోర్త్ రూల్ ఈజ్ ఈక్వల్ D/8 ఆల్రెడీ మనం పైన డిస్కషన్. కర్న్ ఆఫ్ ఐ సెక్షన్కి మనకి రాంబస్ వస్తుంది అనమాట. కర్న్ ఆఫ్ స్క్వేర్కి స్క్వేరే వస్తుంది, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ క్వశ్చన్ అంటే గ్రాడ్ డ్యామ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రిటర్నింగ్ వాల్ ఎలిమెంట్ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది కాబట్టి H/B ఈజ్ ఈక్వల్ టు √G, where G is a specific gravity. ఎక్సెంట్రిసిటీ అనేది డ్యామ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది ఇందాక నుండి చెప్పాను కదా అనమాట. సో ఇఫ్ E is greater than B/6 is stress is 8W/3B, where W is the weight of the dam and B is the width at the base. So for force balance the resultant triangular distribution acts at 1/3 from the side. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ టార్షన్. టార్షన్ ఏంటి? టార్క్ డయాగ్రామ్ అంటే ఫ్రమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద టార్క్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ ద థంబ్ పాయింట్స్, అదనమాట టార్క్ యొక్క డైరెక్షన్ ఏమంటారు, sign convention. Moving from left to right, if the direction of the torque is same as movement, then it is positive, else it is negative. Basic equation of torque is T/J is equal to tau by R is equal to G theta by L. Above equation la manaki intensity of the shear stress at any point in the cross section of a shaft subjected to pure torsion is proportional to its distance from the center.
ప్యూ టార్షన్ షాఫ్ట్ ఎంత మనకి క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకి ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అది మనకి ఇచ్చారు. ఓకే, ద వేరియేషన్ ఇస్ లీనియర్ అని. J/R అంటే మనం టార్షనల్ సెక్షన్ మాడ్యులస్ అంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ GG అంటేనేమో టార్షనల్ రిజిడిటీ ఆఫ్ ద బార్. Relative stiffness of the shafts is measured by the inverse ratio of the angles of the twist in equal lengths of the shafts when subjected to equal torques. Next, polar moment of inertia. ఇది కూడా ఇంపార్టెంట్. సాలిడ్ షాఫ్ట్ కి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మనకి J is equal to pi d/4/32. హాలో సర్క్యులర్ షాఫ్ట్ కి వచ్చేసి ఇది pi/34 ఇంటూ d క్యాపిటల్ d/4 మైనస్ స్మాల్ d/4. ఇందులో మనకి స్మాల్ d అంటే ఫార్ములా ఇది టార్క్ తో ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ టార్షన్. టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే the torsional strain energy of a shaft is equal to the work done in twisting. ఇది formula. Next, the above form of torsional strain energy is useful only if T and theta have been previously found. T ఇంకా theta వస్తేనే మనకి formula పనిచేస్తుంది. As the shear stress varies linearly along with the radius, the value of the strain energy stored needs to be integrated to find the expression. ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. Strain energy stored in the solid shaft అంటే ఫార్ములా వచ్చేసి ఇది U is equal to tau surface యొక్క square by 4 into G into volume of the shaft. For hollow shaft కి ఫార్ములా వచ్చేసి ఇది strain energy ఇది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిటెడ్ కి 2 pi NT by 60 ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫైన్ డయామీటర్ ఆర్ మినిమం షియర్ ఇఫ్ పవర్ KW అప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఎట్లా అంటే మనకి ఫార్ములా ఇది ఇట్లా అనమాట. P is directly proportional to tau max into d power cube. దాంతో చేస్తే మనకి P1 P2 D1 D2 అట్లా చేస్తే మనకి డైరెక్ట్గా మనం డయామీటర్ మాక్సిమం షేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మాక్సిమం షేర్ స్ట్రెస్ ఇంకా డయామీటర్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద పవర్. యూస్ పై స్క్వేర్ అనేది ఆల్మోస్ట్ 10 అనేది తీసుకోమంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ఫర్ సాలిడ్ షాఫ్ట్ ఆఫ్ సేమ్ వెయిట్ యాజ్ హాలో షాఫ్ట్, సాలిడ్ షాఫ్ట్ ఇంకా హాలో షాఫ్ట్ రెండు కూడా సేమ్ వెయిట్ లో ఉన్నప్పుడు అండ్ ద మీన్ డయామీటర్ ఆఫ్ ద హాలో షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ ద సాలిడ్ షాఫ్ట్ ఉంటే రేషియో ఆఫ్ ద టార్క్ ట్రాన్స్మిట్ ఎంత అంటే 1.7, రేషియో ఆఫ్ ద పవర్ ట్రాన్స్మిట్ ఎంత 1.7, రేషియో ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ పర్ యూనిట్ లెంత్ ఎంత 0.8. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హాలో షాఫ్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. సో అందుకని హాలో షాఫ్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ అనమాట. అందుకని షాఫ్ట్స్ అనేవి కూడా హాలో లాగా ఉంటాయి. కంబైన్డ్ బెండింగ్ అండ్ టార్షన్ సిలిండ్రికల్ సెక్షన్కి ఏంటి అంటే షియర్ స్ట్రెస్ డ్యూ టు టార్షన్ అయితే సర్ఫేస్ ఎంత వస్తుంది మనకి 16T by pi d cube. ఇది గుర్తుపెట్టుకోండి. బెండింగ్ స్ట్రెస్ ఎంత మనకి 32 into M by pi d cube. ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేసి మనకి ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫార్ములాసే. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ టార్షనల్ మెంబర్స్కి ఫ్రమ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం T1 plus T2 is equal to T, release one end of the structure. అప్పుడు మనకి చేస్తే ఇట్లా వస్తుంది ఫార్ములా. బై సాల్వింగ్ we can find out the unknown reactions. నెక్స్ట్ కాంపౌండ్ షాఫ్ట్. టూ షాఫ్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ కెన్ బి జాయిన్ టుగెదర్ ఇన్ 2 ways. ఎట్లా షాఫ్ట్స్ ఇన్ సిరీస్గా జాయిన్ చేయొచ్చు, లేకపోతే ప్యారల్గా జాయిన్ చేయొచ్చు. సిరీస్గా జాయిన్ చేసినప్పుడు మనకి టోటల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అనేది ఇట్లా సమ్మేషన్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ట్విస్ట్ చేస్తాం. చూడండి, బోత్ ద షాఫ్ట్ క్యారీ ఆఫ్ సేమ్ టార్క్ and the total angle of the twist at the resisting end is the sum of the separate angles of the twist of the two shafts. Adhe parallel apply cheste the torque is applied at the junction of the two shafts and the reactive torques T1 and T2 are at the remote ends. Naturally the angle of the twist for both the shafts is the same. అంటే రెండింటికి ఈక్వల్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ పైనేమో ఓవరాల్ దాని వచ్చి రెండు సమ్ చేసి వస్తుంది, ప్యారల్ అయితేనేమో రెండింటికి ఈక్వల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టార్షన్ ఇన్ నాన్ సర్క్యులర్ ఇంకా థిన్ వాల్డ్ సెక్షన్స్కి tau max is equal to T by K1 into D into B square. Whereas for thin walled closed section ki tau is equal to T by 2 into AM into T. Whereas AM అంటే ఏంటిది area enclosed by the median line అనమాట, and T is the thickness. అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ థిన్ సిలిండర్ అండ్ స్పియర్. ద సర్కంఫరెన్స్ స్ట్రెస్ ఆర్ అన్న హూప్ స్ట్రెస్ అన్నా కూడా సేమ్. అదేంటిదంటే మనకి సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు P into D by 2 into T. ఇది ఫార్ములా. ద వేరియేషన్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్ అనేది మనకి హైపర్బోలిక్ ఉంటుంది, ఇట్లా వేరీ అవుతుంది. ఇన్ రేడియల్ డైరెక్షన్ మ్యాక్సిమం ఇన్నర్ డయామీటర్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది అండ్ డిక్రీజింగ్ అవుట్వర్డ్ టు ద అవుటర్ డయామీటర్. ఇన్నర్ దగ్గర మ్యాక్సిమం ఉండి అవుటర్ వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది. ద వేరియేషన్ ఈజ్ గివెన్ బై ద లేమ్స్ ఈక్వేషన్. ఈ లేమ్స్ ఈక్వేషన్ అది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ లాంగ్నల్ స్ట్రెస్ వచ్చేసి మనకి
sigma L is equal to PD by 4T. ఇదేమో హూప్ స్ట్రెస్ అయితే PD by 2T. ఇందులో లాంగ్ నెట్ స్ట్రెస్ వచ్చేసి PD by 4T. For a thin closed cylinder combining both the long and hoop stress we get ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ థిన్ స్పియర్కి PD by 4T హూప్ స్ట్రెస్ అండ్ వాల్యూమెట్రిక్ వచ్చేసి మనకి స్ట్రెయిన్ వచ్చేసి స్ట్రెయిన్ వచ్చేసి ఏమవుతుంది మనకి 3PD by 4TE into 1 minus mu. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ప్రింగ్స్లో క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ ఉంటుంది యాక్సియల్ పుల్ ద్వారా. R అంటే మెయిన్ రేడియస్ ఆఫ్ ద కాయిల్, D అంటే డయామీటర్ ఆఫ్ ద వైర్ ఆర్ రాడ్, P అంటే యాక్సియల్ పుల్, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని టర్న్స్ ఉన్నాయి, L అంటే లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ 2π into R into N, లాంబ్డా అంటే ఇంత యాక్సియల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద లోడ్. మనకి టార్క్ అంటే T is equal to P into R. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటే యాక్సియల్ డిఫ్లెక్షన్ అంటేమో ఫార్ములా వచ్చేసి ఇది, యాంగిల్ ఆఫ్ ద ట్విస్ట్ అంటే ఫార్ములా ఇది, యాక్సియల్ డిఫ్లెక్షన్ ఫార్ములా వచ్చేసి ఇది. రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్. స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా వచ్చేసి ఇది 32 into P square into R cube by R cube into N by G into D power 4. స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ వచ్చేసి మనకి K is equal to K అంటే అప్పుడు మనకు వచ్చేది స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే K is equal to G into D power 4 by 64 into R cube into N. This is all about the strength of materials topic, and we'll start another subject in the next video. Thanks for watching. Please subscribe to Sribhavya Job Seller channel for quick revision series of all the civil engineering subjects which are related to the competitive examinations. Thank you.